అండి ఈరోజు మనం 8వ తరగతి సెమిస్టర్ 2 మ్యాథ్స్ టెస్ట్ సెమిస్టర్ 2లో 9వ అధ్యాయం బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలు దాని గురించి చూద్దాం. సమాసములు అంటే ఏమిటి? మనం గత తరగతుల్లో బీజీయ సమాసాలు గురించి తెలుసుకున్నాము. సమాసాలకు ఉదాహరణలు x+3, 2y+5, 3x², 4xy+7 మొదలగునవి. నీవు అనేక రకములైన సమాసాలను వ్రాయగలవు. సమాసములు చరరాశులు, స్థిరరాశులతో ఏర్పడునని నీకు తెలుసు. సమాసము అంటే ఏంటంటే చరరాశులు మరియు స్థిరరాశులతో ఏర్పడేదే సమాసము. సమాసము 2y-5. ఇందులో చరరాశి y మరియు స్థిరరాశులు 2, 5. 4xy+7. ఇందులో xy అనేవి చరరాశులు, 4, 7 అనేవి స్థిరరాశులు. 4, 7 అనేవి స్థిరరాశులు. తర్వాత 2y-5 సమాసంలో y విలువ ఏదైనా అయి ఉండవచ్చు అని మనకు తెలుసు. అది 2, 5, -3, 0, 5/2, -7/3 మొదలగునవి అగును. ఇవి లెక్కించలేనన్ని విభిన్న విలువలు. సమాసం విలువ అందులో ఉండే చరరాశికి ఇచ్చిన విలువ ఆధారంగా మారుతుంది. సంఖ్యారేఖ మరియు సమాసం. x+5 బీజీయ సమాసం తీసుకోండి. x+5 బీజీయ సమాసంలో చరరాశి x యొక్క స్థానం సంఖ్యారేఖపై x వద్ద ఉందనుకోండి. x అనేది సంఖ్యారేఖపై ఎక్కడైనా ఉండవచ్చు, కానీ x+5 యొక్క స్థానం xకి కుడివైపు 5 ప్రమాణాల దూరంలో p వద్ద ఉంటుందనేది ఖచ్చితం. సంఖ్యారేఖ మీద x అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అదే x+5 అనేది సంఖ్యారేఖకు అదే xకు కుడివైపున 5 ప్రమాణాల దూరంలో ఉంటుంది. ఇదే విధంగా మిగిలినవి కూడా రాయవచ్చు. x-4 xకు ఎడమ వైపున 4 ప్రమాణాల దూరంలో ఉంటుంది. సంఖ్యారేఖ మీద x అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. దీని నుంచి 4 ప్రమాణాల దూరంలో మైనస్ కాబట్టి ఎడమ వైపు, ప్లస్ అయితే కుడివైపు. ఇక్కడ 4x మరియు 4x+5 యొక్క స్థానాలు ఏ విధంగా ఉండవచ్చును? ఇక్కడ 4x యొక్క స్థానము C బిందువు అవుతుంది. మూల బిందువు నుండి C బిందువుకు గల దూరం మూల బిందువు నుండి x బిందువుకు గల దూరానికి 4 రెట్లు. మూల బిందువు నుంచి C బిందువుకు గల దూరము మూల బిందువు నుండి x బిందువుకు గల దూరానికి 4 రెట్లు. 4x+5 యొక్క స్థానం అయిన D అనేది Cకి కుడివైపు 5 ప్రమాణాల దూరంలో ఉంటుంది. తర్వాత పదాలు, కారణాంకాలు మరియు గుణకాలు. సమాసము 4x+5ను తీసుకోండి. ఈ సమాసం 4x మరియు 5 అనే 2 పదాలతో ఏర్పడింది. పదాల కలయికతో సమాసం ఏర్పడుతుంది. పదాలు కారణాంకాల లబ్ధంగా ఏర్పడును. చూడండి, 4x మరియు 5 అనే 2 పదాలతో పదాల కలయికతో సమాసం ఏర్పడుతుంది. పదాలు కారణాంకాల లబ్ధంగా ఏర్పడును. 4x పదము 4 మరియు x అనే 2 కారణాంకాల లబ్ధము. 5 అనే పదం కేవలం ఒక కారణాంకంతోనే ఏర్పడింది. 7xy - 5x సమాసంలో 2 పదాలు
7xy మరియు -5x. 7xy అను పదం 7xy ఈ 3 కారణాంకాల లబ్ధం. ఒక పదంలో సంఖ్యా కారణాంకాలను సంఖ్యా గుణకం లేదా క్లుప్తంగా గుణకం అంటారు. గుణకం అంటే ఏంటంటే ఆ పదంలో ఉన్న సంఖ్యా కారణాంకాన్నే గుణకం అంటారు. ఏకపదులు, ద్విపదులు మరియు బహుపదులు. సమాసంలో ఒకే పదము ఉంటే ఏకపది అని, 2 పదాలు ఉంటే ద్విపది అని, 3 పదాలు ఉంటే త్రిపది అని, ఇట్లే మిగిలిన వాటిని కూడా రాయవచ్చు. సాధారణంగా శూన్యేతర గుణకాలతో 1 లేదా అంతకంటే ఎక్కువ పదాలు గల సమాసాన్ని బహుపది అంటారు. చూడండి, శూన్యేతర గుణకాలతో అంటే 0 కాకుండా ఉన్న గుణకాలతో 1 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిగి ఉంటే దాన్ని బహుపది అంటారు. ఒక బహుపది 1 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిగి ఉండవచ్చును. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. ఏకపదికి ఉదాహరణలు. ఏకపదులకు ఉదాహరణలు 4x², 3xy, 7-7z, 5xy², 10y, -9, 82mnp. ఇవన్నీ ఏకపదులు. ద్విపదులు అంటే 2 ఉంటాయి. a+b, 4l+5m, a+4, 5 - 3xy, z² - 4y². ఇవి త్రిపదులు అంటే a+b+c, 2x + 3y - 5, x²y - xy² + y². ఇవి బహుపదులకు ఉదాహరణలు. a+b+c+d 3 కన్నా ఎక్కువ ఉంటే ఈ బహుపదులు అన్నమాట. 3xy, 7xyz - 10, 2x + 3y + 7z. ఇవన్నీ బహుపదులు. సజాతి మరియు విజాతి. 7x, 14x, -13x, 5x², 7y, 7xy, -9y², -9x², -5yx. పై వానిలో 7x, 14x, -13x అనేవి సజాతి పదాలు. ఎందుకంటే x అనేది అన్నింటిలోనూ ఉమ్మడిగా ఉంది కాబట్టి ఇవి సజాతి పదాలు. 5x² మరియు -9x² సజాతి పదాలు. 7xy మరియు -5yx సజాతి పదాలు. 7x మరియు 7yలు సజాతి పదాలు ఎందుకు కావు? ఎందుకంటే ఇందులో ఇవేమో x పదాలు, అదేమో y పదం కాబట్టి అవి సజాతి పదాలు కావు. తర్వాత ఇందులో ఇంకొక టాపిక్ ఏంటంటే బీజీయ సమాసాల సంకలనం మరియు వ్యవకలనం. బీజీయ సమాసాల సంకలనం మరియు వ్యవకలనం. 7x² - 4x + 5 మరియు 9x - 10లను సంకలనం చేయుట అంటే కూడాలన్నమాట. కూడాలంటే 7x² - 4x + 5. అలాగే రెండో సమాసంలో x² పదం లేదు కాబట్టి ఆ కాలంని వదిలేసాం. x పదం ఉంది కాబట్టి దాని కింద 9x - 10. ఇప్పుడు వీటిని మనం తీసేయాలి. 7x², 4, 9లో నుంచి 4 పోతే 5, 9కి ప్లస్ ఉంది కాబట్టి దీనికి కూడా ప్లస్సే వచ్చింది. అలాగే -10 + 5,
ఈ రెండిట్లో -10 పెద్దది. 10లోంచి 5 తీసేస్తే 5 -5. సంకలనాన్ని మనం ఎలా చేస్తామో పరిశీలించండి. ఇచ్చట మనం సంకలనం చేయవలసిన బీజీయ సమాసాలు వేర్వేరు అడ్డు వరుసల్లో రాస్తాం. ఇలా రాసినప్పుడు సజాతి పదాలు ఒకదాని క్రింద ఒకటి ఉండేటట్లు ఈ క్రింది విధంగా సంకలనం చేయాలి. అదేవిధంగా 5 + -10, అప్పుడు 5 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు -5. అదేవిధంగా -4x + 9x, -4 + 9 అంటే +5. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. 3 సమాసాలను 3 వరుసల్లో 7xy + 5yz - 3zx, అలాగే 4yz + 9zx - 4y, -3xz + 5x - 2xyలను సంకలనం చేయండి అన్నాడు. 3 సమాసాలను 3 వరుసలలో సజాతి పదాలు ఒకదాని కింద ఒకటి వచ్చే విధంగా రాయాలి. ఫస్ట్ xy, yz, zx, తర్వాత ఇవి పదాలు. తర్వాత రెండో దాంట్లో ఏమున్నాయి? 4yz + 9zx - 4y. ఇప్పుడు మూడోది -2xy - 3zx + 5x. వీటిని ఇప్పుడు సంకలనం చేద్దాం. 7లో నుంచి 2 పోతే 5xy + 4 5 9yz + 9 - 6, 9 - 6 అంటే 3 + 3zx + 5x - 4y. ఈ విధంగా బీజీయ సమాసాల మొత్తం 5xy + 9yz + 3zx + 5x - 4y. రెండవ బీజీయ సమాసంలో -4y మరియు మూడవ బీజీయ సమాసంలో 5xలకు మిగిలిన సమాసాల్లో సజాతి పదాలు లేనందున వాటిని అలాగే రాయటం జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక సంఖ్యను తీసివేయడం అనగా దానిని సంకలన విలోమాన్ని కలపడం అని గమనించండి. ఇక్కడ చూడండి, ఉదాహరణ 2లో లెక్క చూడండి. 7x² - 4xy + 8y² + 5x - 3y నుండి 5x² - 4y² + 6y - 3ను తీసివేయండి అన్నాడు. 7x² - 4xy + 8y² + 5x - 3. ఇందులో 5x² మైనస్ రెండో పదం xy పదం దాంట్లో లేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. తర్వాత y² పదం ఉంది, 4y². ఇక్కడ x పదం లేదు, దీన్ని కూడా వదిలేసేయండి. y పదం ఉంది, 6y. తర్వాత -3. ఇక్కడ తీసివేయాలి అన్నప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా. దీనికి మైనస్ వేస్తాం. ఈ మైనస్ అనేది దీనికి మొత్తానికి అప్లై అయ్యిద్ది. అప్పుడు ఇచ్చిన గుర్తులన్నీ మారిపోతాయి, దీంట్లో ఉన్న గుర్తులు మారిపోతాయి. ఇప్పుడు 5x² - 4y² + 6y - 3 ఇచ్చాడు. అదేమైద్ది? మైనస్ అప్లై చేయగానే -5x², ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైద్ది? ప్లస్ అయింది, +4y². ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమైద్ది? -6y. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, +3. మైనస్ ఇంటూ ప్లస్ అయింది, ప్లస్ ఉంటే మైనస్ అయింది అనమాట. ఇక్కడ మనం మైనస్ని దీని మొత్తానికి అప్లై చేస్తాం. అప్పుడు ఇక్కడ 7x² - 5x² అంటే 2x². ఇక్కడ ఈ 4xyని అలాగే రాస్తాం. ప్లస్ ఇది ఇక్కడ మైనస్ ఉంది కదా, 4కి ఎదురుగా మైనస్ ఉంది. ఈ మైనస్ని ఈ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ప్లస్ వస్తుంది. 8 4 12, 12y². అలాగే 5xని అలాగే రాస్తాం. ఆ తర్వాత
-3 ఇక్కడ 6 దగ్గర ప్లస్ ఉంది, దాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేయాలి, అప్పుడు మైనస్ అవుతుంది. -3 - 6 -9. అలాగే ఇక్కడ మైనస్ ఉంది, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, +3. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 2x² - 4xy + 12y² + 5x - 9y + 3. ఒక సంఖ్యను తీసివేయడం అనగా దాని సంకలన విలోమాన్ని కలపటం అని గమనించండి. అందువలన -3 తీసేయడం అంటే +3 కూడటంకు సమానం. అదేవిధంగా 6yను తీసివేయడం అంటే -6yను కలపడం ఒకటే అవుతుంది. అదేవిధంగా 4y² తీసేయడం అంటే 4y²ని -4y² తీసేయడం అంటే 4y² కలపడం ఒకటే అవుతుంది. ఇట్లే మిగిలిన దాన్ని కూడా రాయవచ్చు. 3వ వరుసలో 2వ వరుసలోని ప్రతి పదాల కింద మారిన గుర్తుల ద్వారా మనం ఏ పరిక్రియ చేయాలో తెలుస్తుంది. తర్వాత ఇక్కడ అభ్యాసం 9.1 క్రింది సమాసాలలో పదాలు వాటి గుణకాలను గుర్తించండి అన్నాడు. గుణకాలను గుర్తించాలంట. చూడండి, 5xyz² - 3zy. ఇందులో 5xyz² గుణకం 5, 3zyలో గుణకం 3, 1 + x + x². వీటిల్లో గుణకాలు xలో 1, x²లో కూడా 1. 1 అంటే 1. తర్వాత మూడోది 4x² y² - 4x² y²z² + z². వీటిల్లో గుణకాలు దీంట్లో 4x² y²లో 4, 4x² y²z²లో కూడా -4. తర్వాత z²లో 1. నాలుగోది 3 - pq + qr - rp. వీటిల్లో గుణకాలు 3, -1, +1, -1. ఐదో దాంట్లో x/2 + y/2 - xy. వీటిల్లో గుణకాలు 1/2, 1/2, -1, 1/2, 1/2, -1. తర్వాత 0.3a - 0.6ab + 0.5b. వీటిల్లో గుణకాలు 0.3, -0.6, 0.5. ఇవి దీంట్లో గుణకాలు. తర్వాత కింది పదాలను ఏకపది, బహుపది, త్రిపదులుగా వర్గీకరించండి. వాటిలో ఏ వర్గానికి చెందని బహుపదులు ఏవి అని అన్నాడు. ఏకపదులు, ద్విపదులు, త్రిపదులు చూద్దాం. ఏకపదులు ఇక్కడ ఇది 1000 అనేది ఏకపది. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, PQR అనేది ఉంది, ఇది ఏకపది. తర్వాత ద్విపదులు, ఇది ద్విపది, x + y అనేది ద్విపది. తర్వాత 4z - 15z² అని ఉంది కదా, ఇది కూడా ద్విపది. తర్వాత p²q + pq² అని ఉంది, ఇది కూడా ద్విపది. తర్వాత 2p 2q అని ఉంది, 2p + 2q, ఇది కూడా ద్విపది, అంటే 2 పదాలు అన్నమాట. ఇప్పుడు త్రిపదులను చూద్దాం. త్రిపదులు అంటే 3 పదాలు కలిసి ఉన్నాయి. అవేమేంటి?
7 + y + 5x అని ఉంది చూడండి. ఇక్కడ 7 + y + 5x ఇది త్రిపది. తర్వాత 2y - 3y² + 4y³ అని ఉంది. ఇది కూడా త్రిపది. తర్వాత 5x - 4y + 3xy అని ఉంది. ఇది కూడా త్రిపది. ఇవి త్రిపదులు. తర్వాత ఏ వర్గానికి చెందని బహుపదులు ఏమిటి అని అడిగాడు. ఇంకేమున్నాయి బహుపదులు అంటే మనకి ఇక్కడ చూడండి, x + x² + x³ + x⁴ అని ఉంది. ఈ 4 ఉన్నాయి కదా, ఈ బహుపదులే. తర్వాత AB + BC + CD + AD ఇది ఉంది. ఇది కూడా బహుపది అన్నమాట. క్రింది వాటిని సంకలనం చేయండి అన్నారు. క్రింది వాటిని సంకలనం చేయండి. చూడండి, AB - BC ప్లస్ BC సంకలనం అంటే కొట్టమేగా, ఇక్కడ మధ్యలో మనం ప్లస్ యాడ్ చేసుకుందాం. AB - BC ప్లస్ BC - CA ప్లస్ CA - AB. ఇక్కడ ప్లస్ AB - AB క్యాన్సిల్, ప్లస్ BC - BC క్యాన్సిల్, -CA ప్లస్ CA క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఆన్సరు ఏముంది ఇక్కడ? 0. తర్వాత A - B ప్లస్ AB ప్లస్ B - C ప్లస్ BC ప్లస్ C - A ప్లస్ AC. ఇందులో దీన్ని సంకలనం చేస్తే ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ ఒక ప్లస్ యాడ్ చేసుకుంటాం మనం, ఇక్కడ ఒక ప్లస్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇదిగో ఈ -B ప్లస్ B క్యాన్సిల్, -C ప్లస్ C క్యాన్సిల్, ప్లస్ A - A క్యాన్సిల్. ఆన్సర్ ఏమొచ్చింది? AB ప్లస్ BC ప్లస్ CA ఇది ఆన్సర్. తర్వాత మూడోది 2p² q² - 3pq ప్లస్ 4 ఇక్కడ ప్లస్ 5 ప్లస్ 7pq మైనస్ 3p² q² -3 ఉంది. ఇక్కడ -3 ఉంది, ఇక్కడ +2 ఉంది. అంటే -3లో నుంచి 2 పోతే 1 కదా, p² q². ఇక్కడ 7 ప్లస్ 7pq ఉంది, ఇక్కడ -3pq ఉంది. అంటే ప్లస్ 4pq. ఇక్కడ 5, ఇక్కడ ప్లస్ 4 ప్లస్ 9. చూడండి, -p² q² ప్లస్ 4pq ప్లస్ 9 ఇది ఆన్సర్. తర్వాత నాలుగవది L² ప్లస్ m² ఇక్కడ ప్లస్ m² ప్లస్ n² ప్లస్ n² ప్లస్ L². 2L² ప్లస్ 2m² ప్లస్ 2n² ప్లస్ 2lm 2mn 2nl వీటి మొత్తంలో 2ను కామన్ తీయండి. 2ను కామన్ తీస్తే అప్పుడు L² ప్లస్ m² ప్లస్ n² ప్లస్ lm mn తర్వాత nl ఇది ఆన్సర్. L² ప్లస్ m² ప్లస్ n² ప్లస్ lm ప్లస్ mn
ప్లస్ ఎన్ఎల్. తర్వాత చూడండి, 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12ను 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3 నుంచి తీసివేయండి అన్నాడు. చూడండి, 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3 మైనస్ 4a ప్లస్ 7ab మైనస్ 3b మైనస్ 12. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి, చూద్దాం. 12లో నుంచి 4 పోతే 8a, 9 మైనస్ 9ab ప్లస్ 7ab అంటే మైనస్ 2ab. తర్వాత 5bలో నుంచి 3b పోతే 2b మైనస్ 3 మైనస్ 12 మైనస్ 15. ఆన్సరు 8a మైనస్ 2b ప్లస్ 2 మైనస్ 2ab ప్లస్ 2b మైనస్ 15. ఆ తర్వాత రెండో లెక్క, 4వ దాంట్లో రెండో లెక్క చూడండి. 5xy రెండో లెక్క చదువుతున్నా. 3xy ప్లస్ 5yz మైనస్ 7zxను 5xy మైనస్ 2yz ప్లస్ 2zx ప్లస్ 10xyz నుంచి తీసేయండి అన్నాడు. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ 10xyz మైనస్ ఇక్కడ ఈ 3xy ప్లస్ 5yz మైనస్ 7zx దీనికి మైనస్ అప్లై చేయాలి. అప్పుడు మైనస్ 3xy మైనస్ 5yz ప్లస్ 7zx. ఇప్పుడు చూడండి, 5xyలో నుంచి 3xy పోతే 2xy వచ్చింది. తర్వాత yz మైనస్ 2yzలో నుంచి ఇక్కడ మైనస్ 5yz ఉంది. ఇక్కడ మైనస్ 2yz ఉంది, ఇక్కడ మైనస్ 5yz ఉంది. ఈ 2 మైనస్ 7yz. తర్వాత zx మైనస్ 2zx మైనస్ 3zx. అప్పుడు మైనస్ 5zx. ఆ తర్వాత ఇంకేముంది? 10xyz ఉంది. ఆ ప్లస్ 10xyz అలాగే రాసి ఆన్సర్ వచ్చేసరికి 2xy మైనస్ 7yz మైనస్ 5zx ప్లస్ 10xyz. తర్వాత మూడోది చూడండి, 4p² మైనస్ 3pq ప్లస్ 5pq² మైనస్ 8p ప్లస్ 7q మైనస్ 10ని 18 మైనస్ 3p మైనస్ 11q ప్లస్ 5pq మైనస్ 2pq² ప్లస్ 5p²q నుండి తీసివేయండి అన్నాడు. ముందుగా మనం అసలు ఈ లెక్కని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. చూడండి, 5p² ప్లస్ 5pq మైనస్ 2pq² మైనస్ 3p మైనస్ 11q ప్లస్ 18. తర్వాత దాని కింద దానికి మొత్తానికి మైనస్ అప్లై చేయాలి. మైనస్ 4p²q, ఇక్కడ మైనస్ 3pq ఉంది, మైనస్ అప్లై చేస్తే ప్లస్ 3pq మైనస్ 5pq² ప్లస్ 8p మైనస్ 7q ప్లస్ 10. ఇప్పుడు మనం తీసివేత చేద్దాం. 5లో నుంచి 4 పోతే 1p² ప్లస్ 5 3 8pq 2 5 7pq². ఇక్కడ ఈ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి మైనస్ వచ్చింది. తర్వాత
-3 + 8. పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది. 8లో నుంచి 3 పోతే 5, 5p. ఇక్కడ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి -11 7 18, 18q ప్లస్ 18 10 28. ఆన్సర్ చూడండి. p² ప్లస్ 8pq మైనస్ 7pq² ప్లస్ 5p మైనస్ 18q ప్లస్ 28. ఇది నేను నోట్స్ రాశానండి, అందుకని నోట్స్లో కూడా వివరిస్తున్నాను. మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటే ఈ లెక్కలు చేయటం మీకు ఈజీ అవుతుంది. తర్వాత అభ్యాసం 9.2. 9.2ని చూద్దాం. కింద ఇవ్వబడిన ఏకపదుల జతల లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. ఏకపదుల జతల లబ్ధాలంట. లబ్ధాలు ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఒకటోది 4, 7p అని ఇచ్చాడు. 4 × 7p దట్ ఈజ్ ఈక్వల్ టు 28p. తర్వాత -4p, 7p -4p × 7p 28p². మూడోది -4p, 7pq 4 ఏళ్ళు 28 -28p²q. నాలుగోది 4p³ - 3p. ఇక్కడ మధ్యలో కామా ఉంది. 4p³ అలాగే -3p. అప్పుడు 4p³ × -3p దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3 12 -12p⁴. రెండోది క్రింద ఇవ్వబడిన ఏకపదుల జతలను పొడవులు వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాల వైశాల్యాలను కనుక్కోండి అన్నాడు. ఏకపదుల జతలు ఇచ్చాడు, వాటితోని పొడవు వెడల్పు కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యాలను కనుక్కోవాలి. PQ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి? L × B. అప్పుడు ఆన్సర్ PQ. తర్వాత 10m, 5n అంటే 10 × 5 mn అంటే 50 mn. 20x² × 5y². అప్పుడు 100x² y². 4x × 3x². అప్పుడు 12x³. 3mn × 4np. అప్పుడు 12mn²p. తర్వాత మూడోది ఇక్కడ పట్టిక ఇచ్చాడు. ఒక పట్టిక, పదాలు పట్టిక. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి, మీకే అర్థమైద్ది. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని చేయండి. మొదటి ఏకపది అడ్డం ఇచ్చాడు, రెండవ ఏకపది నిలువు ఇచ్చాడు. మొదటి ఏకపది ఏమో ఇటు పట్టిక, ఇది అడ్డం వైపు ఇచ్చాడు. రెండో ఏకపది నిలువు ఇచ్చాడు. ఈ రెండు దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఇలా పట్టికగా రాయాలన్నమాట. 2 × 2 4x². 2x × -5y. 2x - 5y 10xy. 6x³ -8x²y 14x³ -18x³ అలాగే రెండో లైన్, మూడో లైను, నాలుగో లైను, 5 6 లైన్లు ఇచ్చాడు. 6 లైన్లు మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టుకొని ఈ వీడియో చూడండి, ఆన్సర్ చూసుకోండి. తర్వాత నాలుగో లెక్క ఏంది? క్రింద ఇవ్వబడిన పొడవు వెడల్పు ఎత్తులు కలిగి ఉన్న దీర్ఘ ఘనాకార పెట్టె ఘన పరిమాణాన్ని కనుక్కోండి అన్నాడు. దీర్ఘ ఘనాకార పెట్టె ఘన పరిమాణాన్ని కనుక్కోవాలి. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంటండి? LBH. L × B × H అంటే లెంత్, బ్రిడ్త్, హైట్. ఈ మూడింటిని హెచ్చ వేస్తే మనకి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం
వస్తుంది. మొదటిది 5a, 3a² 7a పవర్ 4. ఇవి LBH అనుకుంటే వీటిని ఘనపరిమాణం 5a ఇంటూ 3a² ఇంటూ 7a పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 3 15, 15 105, 105. ఈ ఏలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఏలు ఇక్కడ 1 2 3 4 7, 105 a పవర్ 7. రెండోది 2p, 4q, 8r. 2p ఇంటూ 4q ఇంటూ 8r ఈజ్ ఈక్వల్ టు 64pqr. తర్వాత మూడోది xy, 2x²y, 2xy². అప్పుడు xy ఇంటూ 2x²y ఇంటూ 2xy². 2 ఇంటూ 2 4. ఇప్పుడు ఎక్స్లు ఎన్ని ఉన్నాయో వైలు ఎన్ని ఉన్నాయో చూడాలి మనం. ఇప్పుడు చూడండి, ఎక్స్లు 2 3 4 ఉన్నాయి, x పవర్ 4. వైలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4 ఉన్నాయి, వైలు కూడా 4 ఉన్నాయి. x పవర్ 4, y పవర్ 4. నాలుగోది a 2b 3c. a ఇంటూ 2b ఇంటూ 3c 6 abc. ఐదవది క్రింది వాటి లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. xy ఇంటూ yz ఇంటూ zx ఈజ్ ఈక్వల్ టు x² y² z². ax ఇంటూ a ఇంటూ మైనస్ a² ఇంటూ a³ అప్పుడు మైనస్ a పవర్ 6. 2 ఇంటూ 4y ఇంటూ 8y² ఇంటూ 16y³ దట్ ఈజ్ ఈక్వల్ టు 124 y పవర్ 6. ఆ తర్వాత నాలుగోది a ఇంటూ 2b ఇంటూ 3c ఇంటూ 6abc దట్ ఈజ్ ఈక్వల్ టు 36 a² b² c². ఐదోది m ఇంటూ మైనస్ mn ఇంటూ mnp దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ m³ n² p. అభ్యాసం 9.3. ఇందులో చూడండి, మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, చేయటానికి మీకు ఈజీగా ఉంటుంది. క్రింది సమాసాల జతల లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. 4p ఇంటూ q ప్లస్ ఆర్ 4pq ప్లస్ 4pr. రెండవది ab ఇంటూ a మైనస్ b a²b మైనస్ ab². మూడవది a ప్లస్ b ఇంటూ 7a² b² దట్ ఈజ్ ఈక్వల్ టు 7a³ b² ప్లస్ 7a² b³. తర్వాత నాలుగోది a² మైనస్ 9 ఇంటూ 4a దట్ ఈజ్ ఈక్వల్ టు 4a³ మైనస్ 3ab. ఐదోది pq ప్లస్ qr ప్లస్ rp ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది పట్టికను పూర్తి చేయండి అన్నాడు. a ఇంటూ b ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ab ప్లస్ ac ప్లస్ ad. రెండోది x ప్లస్ y మైనస్ 5 ఇంటూ 5xy దట్ ఈజ్ ఈక్వల్ టు 5x² ప్లస్ 5xy² మైనస్ 25xy. మూడోది p ఇంటూ 6p² మైనస్ 7p ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6p³ మైనస్ 7p² ప్లస్ 5p. నాలుగోది 4p² q² ఇంటూ p² మైనస్ q² దట్ ఈజ్ ఈక్వల్ టు 4p పవర్ 4 q² మైనస్ 4p² q పవర్ 4. ఐదవది a ప్లస్ b ప్లస్ c ఇంటూ abc దట్ ఈజ్ ఈక్వల్ టు a² bc ప్లస్ b² ac ప్లస్ c² ab. మూడోది లబ్ధంలను కనుక్కోండి అన్నాడు. a² ఇంటూ 2a పవర్ 22 ఇంటూ 4a పవర్ 26 దట్ ఈజ్ ఈక్వల్ టు 8a పవర్ 50. రెండోది 2/3xy ఇంటూ మైనస్ 9/10 x² y². అప్పుడు ఇక్కడ
2 ఒకట్లు 2 ఐదులు, 3 ఒకట్లు 3 మూడులు, -3/5 x క్యూబ్ y క్యూబ్. తర్వాత మూడోది -10/3 p క్యూబ్ ఇంటూ 6/5 p క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -4 p/4 q/4. తర్వాత నాలుగోది x ఇంటూ x² ఇంటూ x³ ఇంటూ x/4 దట్ ఈజ్ ఈక్వల్ టు x/10. నాలుగో లెక్క 3x ఇంటూ 4x - 5 + 3ను సూక్ష్మీకరించాయి. x = 3, x = 1/2 వద్ద వాటి విలువలను కనుక్కోండి అన్నాడు. 3x ఇంటూ 4x - 5 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12x² - 15x + 3. x = 3 అయితే 12 ఇంటూ 9 - 15 ఇంటూ 3 + 3 108 - 45 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 66. అదే x = 1/2 అయితే 12 ఇంటూ 1/4 - 15 ఇంటూ 1/2 + 3 3 - 15/2 + 3 కసాగు కడితే కసాగు 2 6 - 15 + 6 దట్ ఈజ్ ఈక్వల్ 12 - 15/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2. తర్వాత రెండోది చూడండి, a ఇంటూ a² + a + 1 + 5ను సూక్ష్మీకరించండి. a = 0 అయితే, a = 1 అయితే, a = -1 అయితే వాటి విలువలను చెప్పండి అన్నాడు. a³ + a² + 1 + 5 a = 0 అయినప్పుడు 0 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. a = 1 అయినప్పుడు 1 ఇంటూ 1 + 1 + 1 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 5 8. a = -1 అయితే -1 ఇంటూ 1 - 1 + 1 + 5 -1 + 1 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 4. ఐదోది p ఇంటూ p - q, q ఇంటూ q - r మరియు r ఇంటూ r - pలను కూడండి అన్నాడు. p² + q² + r² - pq - qr - rp. తర్వాత రెండోది చూడండి, 2x ఇంటూ z - x - y ప్లస్ 2y ఇంటూ z - y - x దీన్ని కూడండి అన్నాడు. 2zx - 2x² - 2xy + 2yz - 2y² - 2xy. తర్వాత అభ్యాసం 9.4 ద్విపదులను గుర్తించండి. 2x + 5 ఇంటూ 4x - 3 గుణించండి ద్విపదులను గుణించండి. 8x² - 6x + 20x - 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 8x² + 14x - 15. రెండోది y - 8 ఇంటూ 3y - 4. ముందుగా yతోని 3y - 4ని గుణించాలి. తర్వాత 8తోని 3y - 4ని గుణించాలి. అప్పుడు 3y² - 4y - 3y² - 4y తర్వాత -8తోని 24y + 32 దట్ ఈజ్ ఈక్వల్ టు 3y² - 28y + 32. మూడోది 2.5l - 0.5m ఇంటూ 2.5l + 0.5m దీన్ని గుణిస్తే 2.5l ఇంటూ 2.5l 6.25l² ప్లస్ 2.5l ఇంటూ 0.5m దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5lm మైనస్ 0.5m ఇంటూ 2.5l దట్ ఈజ్ -12.5lm మైనస్ 0.25m². ఈ ప్లస్ 12.5lm మైనస్ 2.5lm క్యాన్సిల్. 6.25l² మైనస్ 0.25m². తర్వాత నాలుగోది a + 3b ఇంటూ x + 5
దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ 5a ప్లస్ 3bx ప్లస్ 15b. 5a ప్లస్ 15b ప్లస్ ఏఎక్స్ ప్లస్ 3bx. ఇక్కడ ఏమీ మారలేదు, అంతే అదే, కొంచెం ఆ ఏళ్ళు ముందుకి అట్లా రాసిన అంతే. 5వది 2pq ప్లస్ 3q² ఇంటూ 3pq మైనస్ 2q². 2 3 6 p²q² మైనస్ 2 రెళ్ళు 4 pq³ ప్లస్ 3 3 9 pq³ మైనస్ 3 రెళ్ళు 6 q⁴. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 p²q². ఇక్కడ మైనస్ 4 pq³ ప్లస్ 9 pq³. 9 నుంచి 4 పోతే 5 ప్లస్ 5 pq³ మైనస్ 6 q⁴. తర్వాత 6వది 3/4 a² ప్లస్ 3b² ఇంటూ 4 ఇంటూ a² మైనస్ 2/3 b². ఈ రెండింటిని హెచ్చవేస్తే 3/4 a⁴ మైనస్ 8 అదే 2 a² b² ప్లస్ 12 a² b² మైనస్ 8 b⁴. ఇక్కడ స్టెప్ ఒకటి మిస్ అయింది కదా, మీరు కన్ఫ్యూజ్ కామాకండి, ఏం లేదు. 3/4 చూడండి, 3/4 ఇంటూ 4, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 3 వచ్చింది. ఆ తర్వాత 3/4 ఇంటూ 8/3, 3 3 క్యాన్సిల్ అయిపోయింది, 4 రెళ్ళు 8, అందుకని ఇక్కడ 2 వచ్చింది. ఆ తర్వాత 3 4 12, ఇక్కడ 3 ఇంటూ 8/3, 3 3 క్యాన్సిల్ అయింది, 8 వచ్చింది. అది 3a⁴ ప్లస్ 10 a² b² మైనస్ 8 b⁴. ఇది ఆన్సర్. తర్వాత 2వది లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. 1వ లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. 5 మైనస్ 2x ఇంటూ 3 ప్లస్ x. 5 3 15 ప్లస్ 5x మైనస్ 2 3 6x మైనస్ 2x². ఆన్సరు 15 మైనస్ x మైనస్ 2x². తర్వాత 2వది x ప్లస్ 7y ఇంటూ 7x మైనస్ y. దట్ ఈజ్ ఈక్వల్ టు 7x². 7x² తర్వాత xy. ఆ తర్వాత 7 49 xy 7y². 7x² ప్లస్ 48 xy మైనస్ 7y². 3వది a² ప్లస్ b ఇంటూ a ప్లస్ b². a³ ప్లస్ a² b² ప్లస్ ab ప్లస్ b³. తర్వాత 4వది p² మైనస్ q² ఇంటూ 2p ప్లస్ q. 2p³ ప్లస్ p²q మైనస్ 2pq² మైనస్ q³. 3వది సూక్ష్మీకరించండి. x² మైనస్ 5 ఇంటూ x ప్లస్ 5 ప్లస్ 25. x² మైనస్ 5 ఇంటూ x ప్లస్ 5 ప్లస్ 25. x² x³ ప్లస్ 5 x² మైనస్ 5x మైనస్ 25 ప్లస్ 25. ఈ 25 క్యాన్సిల్ అయిపోయినాయి. ఆన్సరు x³ ప్లస్ 5x² మైనస్ 5x. 2వది x ప్లస్ 7y ఇంటూ 7x మైనస్ y. 7x² మైనస్ xy ప్లస్ 49xy మైనస్ 7y². ఆన్సరు 7x² ప్లస్ 48xy మైనస్ 7y². ఇది ఇందాక పై లెక్క నేను కన్ఫ్యూజన్లో రెండో లెక్క, మూడో దాంట్లో రెండో లెక్క చూడవై, రెండో దాంట్లో రెండో లెక్క చూసా, ఈ పైదే కింద వచ్చింది, ఇది కాదా, ఇది చూద్దాం ఇప్పుడు. a²
ఏ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ బి క్యూబ్ ప్లస్ 3 ప్లస్ 5 ఏ స్క్వేర్ బి క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ ప్లస్ 5 బి క్యూబ్ ప్లస్ 15 ప్లస్ 5 ఏ స్క్వేర్ బి క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ ప్లస్ 5 బి క్యూబ్ ప్లస్ 20. మూడోది టీ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ ఎస్ టీ క్యూబ్ మైనస్ టీఎస్ ప్లస్ టీ స్క్వేర్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ క్యూబ్. తర్వాత నాలుగోది ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ సి ప్లస్ డి ప్లస్ 2 ఇంటూ ఏసీ ప్లస్ బీడి. ఏసీ మైనస్ ఏడి ప్లస్ బీసీ మైనస్ బీడి ప్లస్ ఏసీ ప్లస్ ఏడి మైనస్ బీసీ మైనస్ బీడి ప్లస్ 2AC ప్లస్ 2BD. ఇక్కడ చూడండి, ఏడి మైనస్ ఏడి ప్లస్ ఏడి క్యాన్సిల్, బీసీ ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్. ఏసీలు అలాగే ఉన్నాయి. బీడీలు చూడండి, ఇక్కడ మైనస్ బీడీ ఇక్కడ మైనస్ 2BD ఇక్కడ ప్లస్ 2BD, ఈ రెండు క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసరికి 4AC. తర్వాత ఐదవది ఎక్స్ ప్లస్ వై ఇంటూ 2x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై 2x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ 2xy మైనస్ 2y స్క్వేర్. ఆన్సర్ వచ్చేసి 3x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ వై స్క్వేర్. తర్వాత ఆరోది ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ xy స్క్వేర్ ప్లస్ xy మైనస్ xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్, xy స్క్వేర్ మైనస్ xy స్క్వేర్ క్యాన్సిల్. ఆన్సర్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. తర్వాత ఆరోది 1.5x మైనస్ 4y ఇంటూ 1.5x ప్లస్ 4y ప్లస్ 3 మైనస్ 4.5x ప్లస్ 12y 2.25x స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ 4.5x మైనస్ 6xy మైనస్ 16y స్క్వేర్ మైనస్ 12y మైనస్ 4.5x ప్లస్ 12y దట్ ఈజ్ ఈక్వల్ టు 2.25x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్. ఎనిమిదవది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఏసీ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బీసీ ప్లస్ ఏసీ ప్లస్ బీసీ మైనస్ సి స్క్వేర్. ఆన్సర్ ఏ స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 2AB అలా కూడా రాయొచ్చు. తర్వాత 9.5 సరైన సర్వ సమీకరణాన్ని ఉపయోగించి కింది లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్